హే మైక్, ఈ చెట్లన్నీ చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఈ మధ్యలో బ్రిడ్జ్ చూడు మైక్ ఎంత అందంగా ఉందో. అంత లేదు ఇక్కడ సీను, ఊరికే యాక్ట్ చేశా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మేమైతే ఒక హైక్ అయితే వెళ్తున్నాము. సో అది వచ్చేసి ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మేము మొత్తం 15 మెంబర్స్ వెళ్తున్నాం. వెళ్ళి మిగతా వాళ్ళని కలుసుకుని ఆ తర్వాత అక్కడ నుంచి హైక్ అయితే కంటిన్యూ అవుదాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హైక్ అంతా ఎలా అనేది చూపిస్తాం. సో ఈ హైక్ పేరు వచ్చేసి మౌంట్ మెగాంటిక్ అనమాట. సో మౌంట్ మెగాంటిక్ వెళ్ళి ఆ హైక్ ఎలా ఉందైతే మనం చూద్దాం. కరెక్ట్గా బయలుదేరే ముందు కార్లో పాపం స్మూత్ వెళ్ళిపోయింది. మా అన్న తిప్పలు చూడండి. బ్రో టైమ్ 6 చెప్పు. అంతే టైము 6 చెప్పలేదు, 6:30 చెప్పాను. 6:30 ఎట్లా 7 అయ్యేలా ఉంది. 7 అవుతుందనే 6 చెప్పది. అంతే అంట. అటు తిరిగి మొత్తానికి 7:30కి అయితే బయలుదేరాం. మనోడే లేట్ చేసింది. సారీ. సో మేము మధ్యలో కాఫీ బ్రేక్ కోసం అయితే ఈ ఊర్లో ఆగామన్నమాట. సో ఇక్కడ పక్కన స్టార్ బాక్స్ ఉంటే అక్కడ కాఫీ తీసుకుని ఇంకా మేము ఇక్కడ నుంచి మళ్ళీ మా జర్నీని అయితే కంటిన్యూ చేస్తాం. ఈ ఊరు అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ మౌంట్ మెగాంటిక్ నేషనల్ పార్క్లో అయితే చాలా ట్రయల్స్ అయితే ఉన్నాయి. సో మనం వెళ్ళబోయేది ఏదనేది అయితే మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లోపలికి వెళ్ళి అయితే మనం అడుగుదాము అసలు ఏవైతే అవైలబుల్ ఉన్నాయని చెప్పని. This is the Belvedere du Soleil. It's this little triangle here. It's quite nice and it's only... సో మనం మొత్తం 14 మందికి $121 అయితే అయింది. సో మనం అయితే లోపలికి వెళ్ళి కనుక్కున్నాం. మనం లాంగెస్ట్ ట్రైల్. సో ఇది వచ్చేసి 9.7 కిలోమీటర్స్ ఉంది ఈ ట్రైల్. 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయితే అవుద్దంట. సో ఇది వచ్చేసి లెవెల్ వచ్చేసి డిఫికల్ట్ అని రాసింది. సో పాటలు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 14 మందికి టికెట్స్ అయితే తీసుకున్నాం. సో 14 మందికి వచ్చేసి $121 అయింది. సో ఒక్కో టికెట్ వచ్చేసి అరౌండ్ $9-10 అయింది. సో ఈ పాత వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఎలివేషన్లో అయితే ఉంది. ఆ వెనక నుంచి వెళ్ళాలని అయితే చెప్పారు. సో మన బాయ్స్ కూడా ఆల్రెడీ వచ్చేసారు అందరూనే. ఓకే, సో మనమైతే ఇప్పుడు ట్రైల్కి వెళ్దాం. వెళ్ళి మధ్యలో ఎలా ఉందో మొత్తం అంతా చూసి వద్దాం. సో లెట్స్ గో. నేను చాలా న్యాచురల్గా ఇస్తుంటా కంటెంట్. సరే, ఇప్పుడు మనం వెళ్తుంది మోస్ట్ డిఫికల్ట్ పాత్ కదా ఇక్కడ మౌంట్ మెగాంటిక్కి. 11.6 కిలోమీటర్స్. ఓకే, మధ్యలో ఎవడన్నా పడిపోతే ఏం చేద్దాం? ఎవడు పడాడు బ్రో. పడిపోతే ఏముంది, నువ్వు ఎత్తుకోవద్దు. కానీ అన్నవాడు ఎత్తుకుంటా. 5 hours to 11 hours పడుతుందని చెప్పారు కదా. కానీ కంటెంట్ తో రికార్డింగ్ తోటే డౌట్ నాకు. ఎప్పటికి వెళ్తాం పైకి? ఏం కాదు, వెళ్తే రికార్డ్ చేస్తాం. మనం మధ్యలో ఆగి చేయం. అప్ ఫ్రంట్ 6 hours. చూద్దాం 6 hours వెళ్తాం లేకపోతే 11 hours వెళ్తాం. ఏమన్నా హైక్ చేస్తారా, పెళ్లి చూపులు పోతున్నారా? హైక్ వెళ్తున్నారా, పెళ్లి చూపులకి వెళ్తున్నారా? నా ఏంది మొత్తలాగా చూడు ముత్తైదే న్యూలీ మ్యారీడ్. హాయ్ చెప్పండి హైకి మొదలైనప్పుడు. మంచి లొకేషన్ కనబడగానే కుర్రోళ్ళందరూ ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. మా బ్యాచ్ ఉన్న సీనియర్ హైకర్ ఈయనే. 1 కిలోమీటర్ వచ్చాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. పైకి 5 11 కిలోమీటర్స్ కదా. ఓకే 12. ఓకే, ఇంకొక మధ్యలో వే అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. చిన్నగా వాటర్ కూడా కిందకి వెళ్తా ఉంది. బట్ వాటర్ ఫాల్ అయితే కాదు, కానీ మేబీ మౌంటైన్ నుంచి వస్తున్న వాటర్. ఓకే, సో మనం అయితే ఒక 1 కిలోమీటర్ దగ్గరికి వచ్చాం. మనం వెళ్తుంది మౌంట్ మెగాంటిక్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా 11.2 కిలోమీటర్స్. ఈ వాటర్ అయితే అలా కొండ మీద నుంచి వస్తున్నాయి. అసలు వాటర్ అయితే ఎంత ప్యూర్ ఉన్నాయంటే అంత ప్యూర్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది.
మొత్తం ఈ ట్రైల్ మొత్తం అయితే వాటర్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. హైక్ స్లోగా డిఫికల్ట్ అయితే అవుతుంది, కొంచెం లెవెల్ ఇంక్రీజ్ అవుతా ఉంది స్లోగా. ఇప్పటికైతే 2 కిలోమీటర్స్ వచ్చాం. నీళ్ళు తాగండి. బ్రో ఎక్సైటెడ్? ప్రెసెంట్ ఇంకా పైకి వెళ్ళలేదు కాబట్టి ఎక్సైట్మెంట్ 20%లో ఉంది ఎక్సైట్మెంట్. హైక్ అయితే చాలా బాగుంది. హైక్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఈ పక్కన వాటర్ వెళ్ళడం వల్ల ఇంకా అందంగా అయితే కనిపిస్తుంది మొత్తం పాత అంతానే. బ్రో మీది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? మాది వైజాగ్ బ్రో, మీది ఎక్కడ? మరి క్యాపిటల్ అయితే ఇది క్యాపిటల్ తెలీదు బ్రో, అది మాత్రం డిసైడ్ అవ్వాలి కదా. హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇలాంటి అడగకు బ్రో. క్వశ్చన్స్ హైపోథెటికల్ పీపుల్. బ్రో నాకు తెలుసు నువ్వు ఇందుకే కదా అడిగా ఈ క్వశ్చన్. విధి ఆడిందిరా మొత్తం ఇంత నాటకం. జూన్ 1 దాకా ఒక ఆట, జూన్ 2 తర్వాత ఒక ఆట, 4 తర్వాత ఇంకో ఆట. వేచి చూడండి. ఈ ట్రైల్లో మంచిగా కుక్కల్ని కూడా తీసుకెళ్ళచ్చు. చూడండి ఎంత అందంగా ఉంది కుక్క. ఇది కూడా ఎక్కుకుంటే వెళ్ళిపోతుంది. హాయ్ చెప్దాం దీనికి. హలో విజయ్, కొండ ఎక్కుతున్నా. కెనడాలో కలకలం. కొండలు ఎక్కుతున్నా, రాళ్ళు ఎక్కుతున్నా, కొండ మీద రాళ్ళు ఎక్కుతున్నా. విశాఖపట్నం వాసి. విశాఖపట్నం వాసిని వీడియో తీస్తున్నా. హైదరాబాద్ వాసి. వరంగల్ వాసి. హీరో కనుమరుగైపోయారు. బ్రో హాయ్ చెప్పు. నెక్స్ట్ చాలు వెనకాల కింగ్ బాధితుడు. ఈయన మా గ్రూప్ లో వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ హైకర్. రీసెంట్ గానే కిలిమంజారో వెళ్ళొచ్చాడు. త్వరలో నా వీడియో కూడా వస్తుంది. ఎనీ డౌట్స్ కెన్ బి సబ్స్క్రైబ్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరో ఆగమనం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా చూసుకోండి ఇప్పుడు. అయ్యా చెప్పు మరి, ఆంజీ అంటే ఏంది? పేరెంట్ చూస్తావా? నువ్వు అడగాలి కదా, అంటే రెగ్యులర్ యూట్యూబర్ నువ్వు అడగాలి, మేము చెప్పాలి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా? ఎలా ఉంది? 30% కంప్లీట్ అయింది. ఇప్పటికే నరాలన్నీ గుంజినాయి. అప్పుడు ఎంత త్వరగా కొంచెం ఆగితే ఇంకా మిగతా కూడా గుంజుతాయి. కొద్దిసేపు అవుతా సూర్యానికి. బ్రో నీకు ఎలా ఉంది? బాగుంది. అంటే బేసిక్ గా ఈ చుట్టుపక్కల ఉన్న ట్రెక్లు అన్నిట్లో ఇది కొంచెం డిఫికల్ట్ లాంగ్ అనమాట. పైన సీనరీస్ బాగుంటాయి, సో దానికోసం కష్టపడ్డా పర్లేదు. ఓకే, నాకైతే ఇది ఐడియా లేదు ఈ చుట్టుపక్కల ఉన్నట్లు అయితే డిఫికల్ట్ అని చెప్పి. పక్కన ఆర్ఫర్డ్ ఉంటుంది, అంటే ఇది కొంచెం ఇటు ఉంటుంది. ఆర్ఫర్డ్ అవుట్ సైడ్ రెండు ఉంటాయి. ఓకే, అవుట్ సైడ్ చాలా బాగుంటుంది. సో మేబీ మనం నెక్స్ట్ టైం అయితే దానికి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇది పైకి వెళ్ళిన తర్వాత దీని వ్యూస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. సెంటర్ లో మ్యాగోగ్, సో ఇది షెర్బ్రూక్ ఏరియా అనమాట. ఓకే, షెర్బ్రూక్ చుట్టుపక్కలన్నీ ఇలా హైక్ చేసే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో షెర్బ్రూక్ వచ్చేసి క్యూబెక్లో ఉంది తెలియని వాళ్ళ కోసం. అండ్ కెనడాలో ఎవరైనా కానీ ఉంటే కనుక ఈ ప్లేస్కి వచ్చి మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండి కూడా హైక్ చేయొచ్చు. ఇట్స్ ఫ్రెంచ్ స్పీకింగ్. ఏమంటున్నావు? మధ్యలో మిస్ అయింది బ్రో ఫ్లో. ఫ్రాంకోఫోబిక్ స్టేట్. ఫ్రాంకోఫోబిక్ స్టేట్. ఫ్రెంచ్ రాకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా ఎవరికి కూడా ఫ్రెంచ్ రాదు, సో ప్రాబ్లం లేదు. చూడండి జాగ్రత్త, ఫ్రెంచ్ రాని వాళ్ళు ఇక్కడికి అర్హత లేదు. ఈయనకి రాదు, కోల్పోయారు. ఓకే రైట్. సగం దాటి అయితే పైకి వచ్చాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ అయితే వచ్చాం. స్లోగా ఎలివేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. ఇక్కడ మోస్ట్లీ ఫారినర్స్ అయితే అందరూ వాళ్ళ యొక్క పెట్ డాగ్స్ని అయితే తీసుకుని వస్తున్నారు. చూద్దాం, ఇంకా నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఇంకో 1 or 1.5 కిలోమీటర్ అయితే ఉండొచ్చు. ఈ పాత అయితే చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. హోప్ఫుల్లీ వర్షం పడలేదు కాబట్టి బాగానే ఉంది. నిన్న కూడా వర్షం పడినట్టే ఉంది ఇక్కడ. నేనే ముందుకు వచ్చేసా, మ్యాక్సిమం మా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ ఇట్స్ గుడ్. ఇక్కడ చెట్ల మీద చూసారా ఇన్ఫర్మేషన్?
హైకింగ్కి వెళ్ళే పాతదే అని చెప్పని మెన్షన్ చేయడానికి అయితే రాసేలాగా. సో ఎవరో ట్రైల్ మిస్ అవ్వకుండా ఉంటారు కదా, అందుకని మొత్తం నిశ్శబ్దం. నాకైతే లిటరల్లీ నా హార్ట్ బీట్ కూడా వినపడుతుంది. మొత్తం నాకు తెలిసి చెట్లకి ఇప్పుడే చిగురులు వస్తున్నాయి. మాకు ఇప్పుడే కదా సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడే చెట్లకి ఆకులు వస్తున్నాయి. ఇదంతా అంటే చాలా అందంగా ఉంది. లిటరల్లీ ఎంత నిశ్శబ్దంగా ఉందనంటే నేను అలా ఆగిపోతే కనుక నా హార్ట్ బీట్ కూడా వినపడుతుంది. నాకు ఎంత నిశ్శబ్దంగా ఉంది. అబ్బో జస్ట్ మిస్. రాళ్ళు కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి. మౌంట్ మెగాంటిక్ ఇటుపక్క అంటే 1.6 కిలోమీటర్ ఉంది. హలో ఓకే అదే లాస్టా? సరే సో ఇక్కడైతే వ్యూ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ ఆగడానికి అయితే వెళ్తున్నాం. నేనే ముందు అనుకున్నా అందరికన్నా. నువ్వు ఉన్నావా? నేను అందరికంటే ముందు వస్తాను అనుకున్నా, కానీ మన బ్రో మనకంటే ముందన్నాడు. ఏంటి ఇక్కడ కార్లు ఎలా వచ్చాయి? డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. పాయింట్ ఉంది. బేసిక్గా ఇక్కడ కార్లు కూడా వచ్చినాయి. మేము ఇక్కడికి దారి లేదని చెప్పని అనుకున్నాం. సో ఇక్కడ వ్యూ అయితే చూద్దాం ప్రస్తుతానికి వెళ్ళి. ఇక్కడైతే కాసేపు ఆగి మనం అయితే తినచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పటికైతే మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. బయట చలిగా ఉంటుందని చెప్పి నేను హుడీ వేసుకొచ్చా. బట్ బాగుంది బ్రో. అట్లా ఆల్మోస్ట్ 70% వచ్చాం కదా. ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది బ్రో అనుభూతి. అక్కడ మీకు ఎదురుంటే కనబడుతుంది కదా మౌంటైన్స్. మొత్తం అన్ని యూఎస్లోనే ఉన్నాయి. మొత్తం అవన్నీ అమెరికాలోనే ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ బార్డర్లో ఉన్నాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒకటి కెనడా యూఎస్ అని ఉంది. మిగతా మౌంటైన్స్ అన్ని యూఎస్లోనే ఉన్నాయి. సాల్మన్ పీక్ కూడా కెనడా యూఎస్ బార్డర్. సాల్మన్ పీక్ ఒకటి కెనడా యూఎస్ బార్డర్. అదొకటి కెనడా యూఎస్ బార్డర్. బ్రేక్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. పై పరిగెడుతున్నారు. ఇంకా బ్రేక్ వచ్చింది కాబట్టి రిలాక్స్ అయినట్టు. అరే ఐ నీడ్ వాటర్. 4 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా లాస్ట్ 1.6 కిలోమీటర్స్ మధ్యలో ఆగి మంచిగా అక్కడైతే వీడియోస్ తీసుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో అయితే కొన్ని చోట్ల జారుతుంది, కానీ మోస్ట్లీ పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ రీఫిల్ అయింది కాబట్టి ఇప్పుడు బాగానే ఎక్కుతున్నాం అందరం. యాక్చువల్లీ ఇందాక నేను చూసినప్పుడు ఇది రాయి అనుకున్నా. ఇది రాయి కాదు, ఇది ఐస్. ఇది ఇక్కడ ఇంకా ఐస్ కరగలేదు. ఇంకా మేబీ వెదర్ వల్లనో లేకపోతే కనుక యాక్చువల్లీ పైన ఎంత వేడి ఉన్నా కూడా ఇంకా అండర్ గ్రౌండ్ క్రష్లో అయితే మాత్రం కూల్ వెదర్ అయితే ఉంటుంది. సో అందుకే ఆ ఐస్ అయితే కరగలేదు. ఇక్కడ యాక్చువల్లీ హైక్స్ వింటర్లో కూడా చేస్తారు, కానీ వింటర్లో చేసినలో అయితే నిజంగా గ్రేట్ అసలు. సమ్మర్లోనే కష్టంగా ఉందని నేను అన్న, కానీ బట్ పర్లే బాగానే ఉంది. ఇంకా మంచి కరగన కూడా మేము కొండ పైదాకా వస్తున్నాము. ఇక్కడ చూసారంటే మీరు ఇంకా మంచి కరగన కూడా కరగలేదు. ఇది చూడండి, ఇదైతే అలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ సీ లెవెల్ నుంచి 400 మీటర్స్ హైట్ లో ఉన్నాం. లేదు సీ లెవెల్ నుంచి కాదు, సారీ గ్రౌండ్ లెవెల్ నుంచి. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి 400 మీటర్స్ హైట్ లో ఉన్నాము. సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఎలివేషన్ అయితే ఉన్నాం మేము. సో ఇక్కడైతే మంచిగా కరగల. 750-800 నాకు తెలిసి ఇప్పుడు సమ్మర్లోనే ఇక్కడ ఇలా ఉందనంటే అసలు వింటర్లో అయితే అసలు క్రేజీ ఉంటుంది. బట్ వింటర్లో చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ ట్రెక్. కానీ వింటర్లో చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే వింటర్లో ఈ ట్రెక్స్ చేసే ముందు దీనికంటే చిన్నగా చేయడం బెస్ట్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న పీక్స్లో ఇదే హైయెస్ట్ పీక్. సో వింటర్లో ఏదైనా చిన్న ట్రై చేసి ఆ తర్వాత ఇది 3rd హైయెస్టా? ఓకే. మేబీ మౌంట్ మెగాంటిక్ పార్క్లో ఉన్న పీక్స్లో అయితే ఇదే, వీడిచ్చిన ట్రైల్స్లో మౌంట్ మెగాంటిక్ పార్క్లో ఇదే హైయెస్ట్. ముందు ఈ పాతంతా అలాగే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఐస్ ఉంది కదా, ఈ ఐస్ అంతా కరిగిపోయి ఇలాగా నీళ్ళ కింద ఫామ్ అయింది. చెట్లను చూసారు ఎంత గ్రీన్ కలర్లు ఉన్నాయో, ఇప్పుడే చిగురిస్తున్నాయి మెల్లగా. అబ్బా, నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నాను అదే అయింది. నా షూలో నీళ్ళు వెళ్ళిపోయి
నార్మల్గా అయితే అబ్బా నీళ్ళు అయితే ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉన్నాయి బ్రో. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి బ్రో. అసలు నీకు కాలు తగలంగానే చల్లగా తగులుతున్నాయి నీళ్ళు. నీళ్ళు అయితే ఫ్రీజింగ్ కోల్డ్ లిటరల్లీ. మామూలుగా అయితే అంతా సరిపోవాలి, కానీ రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా. హే మైక్, ఈ చెట్లన్నీ చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఈ మధ్యలో బ్రిడ్జ్ చూడు మైక్ ఎంత అందంగా ఉందో. అంత లేదు ఇక్కడ సీను, ఊరికే యాక్ట్ చేసా. పాత అయితే ఇటువైపు ఉంది. అక్కడ మీరు చూడొచ్చు చెట్లకి పింక్ కలర్ బ్యాండ్స్ అయితే కట్టారు చూడండి ఇక్కడ. సో ఇవి చూసుకుంటే మనం వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినట్టున్నాం. ఇక్కడ నుంచి ట్రెక్ అంతా బాగుంది, ఎగ్జైటింగ్ ఉంది. కానీ కింద నుంచి ఎలా ఉండుంటే కనుక ఎక్కడం కష్టమయ్యేది ఖచ్చితంగా. హైక్ చూడు ఎలా ఉందో. హైక్ చూడండి ఎలా ఉందో. ద రియల్ ఫన్ స్టార్ట్స్ నౌ. లెట్స్ గో. ఇది ప్లాస్టిక్ కాబట్టి దారిలో పడేయకూడదు. మడత పెట్టి దీన్ని బ్యాగ్లో పెట్టుకొని కిందకి ఇలా పడేద్దాం. ఓకే, సో ఫైనల్లీ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఒక పక్క అయిన తర్వాత మనం పైకి అయితే వచ్చేసాం. యా, సో ఫైనల్లీ మౌంట్ మెకాంటిక్ వి మేడ్ ఇట్ టు ద టాప్. సో ఇక్కడ అబ్జర్వేటరీ అయితే ఎలా ఉంది. ఇది అబ్జర్వేటరీ ఆఫ్ మౌంట్ మెకాంటిక్ దాని మీనింగ్. మన బాయ్స్ ఆల్రెడీ వచ్చేసారు అక్కడికి, ఒక గ్రూప్. ఇంకొకరు ఏమో వెనకాల ఉన్నారు. మంచి స్పీడ్ ఉన్నారుగా. ఏంటి ఇంత లేటా? కూడా రెడీ అవుతున్నాం అప్పుడే. ఎలా సాగింది? చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీగా ఉంది. కొంచెం పైకి వెళ్దాం అనుకుంటున్నాం. అవును, ఇంకా పైకి ఉందా? లేదు, ఇదే మ్యాక్సిమం అంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. అయ్యో, మెసేజ్ వచ్చిందా వెల్కమ్ టు యూఎస్ అని? నాకా రాలేదు. 5 వాళ్ళకి వచ్చింది. అవునా? ఏంటి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లాస్ట్ స్టేజ్లో ఇట్స్ వెరీ పీక్. ఇదే మొత్తం టాప్ వ్యూ చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందో. బ్రో వ్యూ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఎక్కేటప్పుడు మాత్రం అక్కడ రాళ్ళతో బాగా స్లిప్పరీ ఉంది. ఇంకా చూసావా పైన అక్కడ అంతా ఐస్ ఉంది. ఐస్ ఉంది. ఆల్మోస్ట్ 18 degrees ఉన్నా సరే ఐస్ ఇంకా మెల్ట్ అవ్వలేదు. అవును, అదంతా యూఎస్. మనం ఎగ్జాక్ట్గా బార్డర్లో ఉన్నాం. కొంతమందికి అయితే మెసేజ్ కూడా వచ్చింది. సో మనం మౌంట్ మెకాంటిక్ టాప్కి అయితే వచ్చాము.
బ్రో ఏమైనా డీటెయిల్స్ షేర్ చేస్తావా మౌంట్ మెగాంటిక్ గురించి? మౌంట్ మెగాంటిక్ ఏంటంటే ఒకప్పుడు స్టార్ గేజింగ్ కోసం వాడేవారు, ఇప్పుడు కూడా వాడతారు, బట్ పొల్యూషన్ వల్ల అంత క్లియర్గా కనపడట్లేదని చెప్తున్నారు. ఇప్పుడైతే కరెంట్లీ ఈ చుట్టుపక్కల వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ కోసం వాడుతున్నారు. సో ఇది ఒక అబ్జర్వేటరీ డెక్ అనమాట. ఆ పైన చూస్తే ఒక అమేజింగ్ జాయింట్ టెలిస్కోప్ ఉంది లోపల. సో అందుకే ఇది క్లోజ్ చేసి పెట్టారు మొత్తం, పబ్లిక్లీ అవైలబుల్ కాకుండా. దాంతోపాటు ఆ రౌండ్ షేప్ అయితే ఏదైతుందో అది టర్న్ అవుతుందంట, టెలిస్కోప్ కదా అదంతా రొటేట్ అవుతుందంట. సో బేసిక్గా మేము వచ్చింది అయితే ఆ పాత్ నుంచి వచ్చాం మేము, మళ్ళీ అటుపక్క వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు. సో బేసిక్గా ఇది వచ్చేసి అయితే స్కీయింగ్ పాత్, ఇది వింటర్స్లో దీన్ని అయితే స్కీయింగ్ యూజ్ చేస్తారని చెప్పి అన్నారు. అండ్ మీరు డైరెక్ట్గా కార్లో వస్తే కనుక ఇక్కడ దాకా అయితే వచ్చేయచ్చు, బట్ అక్కడతో కార్స్ అయితే ఆపేస్తున్నారు. అండ్ అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే రావాలి. అండ్ ఇందాక మన బ్రో చెప్పినట్టు ఇది స్టార్ గేజింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా స్టార్ గేజింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నైట్ టైం ఇక్కడికి వస్తే అసలు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది. సో మనం అయితే ఒకసారి ఆ కింద వరకు వెళ్దాము, కింద వరకు వెళ్ళి అక్కడ ఏముంది అక్కడ నుంచి వ్యూ అయితే వ్యూ ఎలా ఉందో చూసేసి వద్దాము పదండి. నుంచి వ్యూ కనబడద్దని చెప్పని అనుకున్నాం, కానీ చెట్లు అయితే మొత్తం బ్లాక్ చేసి ఉన్నాయి. బట్ యా కార్లో వస్తే కార్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ కారు చూడండి, నైస్ కార్. ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే ముసలి వాళ్ళందరికీ ఎక్కువ ఈ ఫెరారీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇక్కడ అబ్బా వన భోజనాలు కూర్చున్నట్టు ఏంది డ్రై ఫ్రూట్ లడ్డు చక్కడీలు. మా పృథ్వీన చక్కడీలు అంటాడు. పృథ్వీనా నువ్వు నన్ను ఎందుకు చేస్తున్నా? ఎంతమంది చేస్తున్నా అంటే ఏదన్నా వెరైటీగా నువ్వే చేస్తున్నా అంట అక్కడ మరి ఇంత దగ్గరకు వస్తా. వెళ్ళేటప్పుడు రోడ్డు మీద నడుపుతుంది. థ్యాంక్ యూ బ్రో. రోడ్డు 10 కిలోమీటర్లు అంట, ఎట్లంటాలి? లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అబ్బా కమల్ హాసన్. సో మేమైతే రోడ్డు మీద వెళ్తున్నాం వెనక్కి. రోడ్డు మీద నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి మొత్తం, కాకపోతే దూరం ఎక్కువ అంతే. ఇది అన్నా రోడ్డు మీద బాగుందా ట్రైల్ బాగుందా? రోడ్ మీద బాగుంది. అబ్బా ఇది కాకపోతే ఇది డిక్లైన్ యాంగిల్ చాలా ఎక్కువ ఉంది, ఇలా ఉంది రోడ్ అంతానే 18 degrees. యాక్చువల్ సైకిల్ కూడా రావచ్చు, చాలా బాగుంటుంది. సైకిల్ మనం కార్ మీద తీసుకొచ్చి కింద వరకు అక్కడ నుంచి మళ్ళీ మనం బైక్ సైకిల్ దొక్కుని రావచ్చు. బాగుంటుంది. మనం నడవడానికి కష్టం అవుతుంది, సైకిల్ అంటే లేదు బాగుంటుంది. ఫ్యూచర్లో ట్రై చేయి, రుద్దన తీసుకో. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం. ఒకటే దోమలు, అసలు మామూలు అంటే మామూలుగా లేవు. మామూలుగా ఇక్కడ ఏంటంటే జూన్ జూలైలో బగ్ సీజన్ అనమాట. అసలు దోమలు ఎరగ తీసేస్తున్నాయి అసలు. ఆల్మోస్ట్ వచ్చేసాం కిందకి. నాకు తెలిసి ఇంకొక 1 kilometer ఉండొచ్చు, 1 or 2 kilometers. తనకి కిందకైతే వచ్చేసాం. మొత్తం 11.42 kilometers అయ్యింది. ఎక్కడ బిగిన్ చేసి అక్కడికి వచ్చాం, మన కారు అక్కడ కింద పెట్టాం, వెళ్ళిపోదాం ఇంకా. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇప్పుడైతే మేము మాంట్రియల్ వెళ్ళిపోతున్నాం వెనక్కి. సో ఒకవేళ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరికైతే నచ్చిందో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.